ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియాలో చర్చిస్తున్న అంశం కోవా బన్ను. ఇందుకు కారణం ఇటీవల మేడారం జాతరలో కోవా బన్నులు అమ్ముతున్న ఓ వ్యక్తిని ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రశ్నించడమే. సదరు ఛానల్ వాళ్ళు అతడు అమ్ముతున్న కోవా బన్ను నాణ్యతను ప్రశ్నిస్తూ వీడియో పోస్ట్ చేయగానే సోకాల్డ్ మానవతావాదులు బన్ను రాజకీయాలకు తెరలేపారు. దీంతో ప్రజారోగ్యానికి మానవత్వం అంశానికి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ అంశాన్ని ఇంతగా వివాదం చేయడం వెనక కారణం కోవా బన్ను అమ్ముకునే వ్యక్తి పేరు వలి. ఆధార్ కార్డు ఉపయోగ సార్? ఆధార్ కార్డు లేదు సార్, అక్కడ సార్ ఆధార్ కార్డు లేదు సార్. ఆధార్ కార్డు లేకుండా క్వశ్చన్ ఏంటంటే ఒక్క బన్ను ఎన్ని రోజులు తినొచ్చు? ఎన్ని రోజులు తినొచ్చు? 2-3 రోజులు తినొచ్చు సార్. 2-3 రోజులు తినొచ్చు. ఎప్పుడు వచ్చినావు నువ్వు ఇది మాల్ తీసుకొని? 5 రోజులు సార్ వచ్చి 5 రోజులు వచ్చేసి 5 రోజులు వచ్చినావు. వచ్చి కూడా ఓ నిరుపేద ముస్లిం వ్యాపారి ఏదో తక్కువ ధరకు కోవా బన్ను అందిస్తుంటే నాణ్యత ప్రజారోగ్యం అంటూ ప్రశ్నిస్తారా అంటున్నారు ఉదారవాదులు చిందులు తొక్కుతూ. అర్థం గురించి అలా ఉంచితే రోడ్లపై తక్కువ ధరకు అమ్ముతున్న కోవా బన్నుల్లో ఏమాత్రం నాణ్యత ఉంటుంది? అంత తక్కువ ధరకు అసలు కోవా ఎలా అమ్ముతున్నారు? వాటిని తింటే ప్రజలు, మరీ ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఇవి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అసలు ఈ చౌకబారు కోవా బన్నులు ఎలా తయారవుతున్నాయి, అందులో ఎలాంటి రసాయనాలు వాడుతున్నారన్న విషయం ఎంతమందికి తెలుసు? సాధారణంగా కోవా అనేది పాలను మరిగిస్తూ గట్టిపరచడం ద్వారా తయారవుతుంది. కానీ అనేక చోట్ల పాలు కాకుండా చౌకగా వచ్చే మిల్క్ పౌడరు, స్టార్చ్, మైదా వంటి పదార్థాలను కలిపి కోవా లాంటి మిశ్రమం తయారు చేస్తున్నారు. రోజంతా అమ్ముడు పోని కోవాను మరికొత్త మిశ్రమంలో కలిపి వేడి చేసి మరుసటి రోజు అమ్ముతారు. ఈ పదార్థం అధిక తేమ, కొవ్వు కలిగి ఉండటం వల్ల అందులో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అసలైన కోవాలని చల్లని ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి, కానీ చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలో గంటల తరబడి ఉంచుతారు. దీనివల్ల ఆ పదార్థంలో ఈకోలి, సల్మోనెల్లా, స్టెఫిలోకస్ వంటి హానికరమైన సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఈ రకమైన పదార్థం తిన్నవారికి వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరంతో పాటు ఒక్కోసారి వెంటనే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఇలాంటి పదార్థాల వల్ల మరింత ప్రమాదం ఉంది. నకిలీ కోవాలో వినియోగించే యూరియా, డిటర్జెంట్ వంటి పదార్థాలు శరీరంలోకి వెళితే కిడ్నీ సమస్యలు, మెటబాలిక్ అసమతుల్యతతో పాటు దీర్ఘకాలిక అవయవ నష్టం కూడా జరుగుతుంది. గత కొంతకాలంగా భారతదేశ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రసాయనాలతో తయారు చేసిన కోవా తయారీ యూనిట్లపై దాడులు చేస్తున్నారు. మొన్నీ మధ్య జనవరి 31, 2026న వికారాబాద్ జిల్లా తాండూరులో మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి తన ముఠాతో కలిసి నిర్వహిస్తున్న నకిలీ కోవా తయారీ యూనిట్ మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నిల్వ ఉంచిన ప్రమాదకరమైన పదార్థాలను పట్టుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రంలోని వివిధ కోవా తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించి సింథటిక్ రంగులు కలిపి తయారు చేసిన కోవా, తీపి పదార్థాలను సీజ్ చేశారు. అక్టోబర్ 2025లో దీపావళి కోసం సిద్ధం చేసిన 3000 క్వింటాళ్ల నకిలీ కోవా, తీపి పదార్థాలను ఉత్తరప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలిసి ఇలాంటి ప్రమాదకరమైన పదార్థాలు మీరు తింటారా? మీ ఇంట్లోని పిల్లలకు తినిపిస్తారా? ఒక్కసారి తింటే ఏమీ కాలేదనే సాకుతో అవి ప్రమాదకరం కాదు అని ఈ సోషల్ మీడియా ఉదారవాదులు హామీపత్రం రాసిస్తారా? ఇలాంటి పదార్థాలు అమ్ముకుంటూ పొట్ట నింపుకునే వాళ్ల పేర్లు అలీనో, అహ్మదో అయినంత మాత్రాన వాళ్లకు మద్దతుగా బన్ను రాజకీయాలు చేస్తే ప్రజారోగ్యానికి ఎవరిది బాధ్యత? మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.